నువ్వు నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు. విహారీ గారు, మీకు రక్తం వస్తుంది, దయచేసి హాస్పిటల్కి వెళ్దాం పదండి. నీకు నీకు ఈ బ్లడ్ ఈ పెయిన్ కనిపిస్తుందా? లోపల నా గాయం కనిపించట్లేదా? ఒక బంధం గురించి తెలుసుకున్న తర్వాత, ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఎలా వదిలేస్తాను? అనుకోకుండా ఏర్పడిన బంధం, నువ్వు అనుకోగానే ఈ బంధం విడిపోతుందా? బాబా, 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 అయ్యో ఏంటంత బ్లడ్ వస్తుంది? హాస్పిటల్కి వెళ్దాం బాబా. కనక మహాలక్ష్మి, నువ్వు ఏడుస్తూ ఉంటే అరే నేను చూడలేకపోతున్నాను. కనక మహాలక్ష్మి, ఇలా ఏడవడం ఇదంతా అనవసరం. ఒక యథార్థం చెప్తాను, విను. రేపు ఎలాగో ఈ విహారీ శాస్త్రాలు ఫారిన్ హనీమూన్కి వెళ్ళిపోతున్నారు. మీ ఇంటికి వెళ్తే మీ నాన్నకి పాపం హార్ట్ అటాక్ జరిగింది తెలిస్తే బతకలేడు పాపం. అందుకే మనిద్దరము రేపే వెళ్ళిపోదాం. అఫీషియల్గా మనిద్దరం భార్యాభర్తలం. ఎలాగో నీకు మంచి ఉద్యోగం ఉంది, ఇలా మనం కలిసి బతికేద్దాం. ఏమంటావు? ఏంటి కనకం, ఏం మాట్లాడవేంటి? నీకు ఎంత మంచి ఆఫర్ ఇస్తున్నాను. అరే మంచి జీవితాన్ని కూడా ఇస్తున్నాను. ఆ తర్వాత నిన్ను మాయం చేసి 10 కోట్లు నొక్కేస్తాను. ఏం మాట్లాడవేంటి? ముందు కూర్చో. పర్వాలేదమ్మా. కూర్చోమన్నానా? కూర్చో. తుడుచుకో, తీసుకో. వాన్లో తడిసిపోయావు, తల తుడుచుకో. లక్ష్మి, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇక్కడ జరిగే ప్రతి సమస్యకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నువ్వే కారణమవుతున్నావు. నువ్వు కావాలని కారణమవుతున్నావో లేక నీకు తెలియకుండా నీ వల్లే సమస్య వస్తోందో నాకు తెలీదు. కానీ రేపు నా కూతురు అల్లుడు కలిసి కొన్ని రోజుల ట్రిప్ కోసం యుఎస్కి వెళ్తున్నారు.
నీకు చాలా రిక్వెస్టింగ్ గా చెప్తున్నాను, నీ వల్ల రేపు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ప్రశాంతంగా హనీమూన్కి వెళ్ళాలి. ఒకవేళ ఈ విషయంలో నీ వల్ల ఎలాంటి సమస్య వస్తే మాత్రం నిన్ను క్షమించను. గుర్తుపెట్టుకో. అమ్మా, నా వల్ల విహారీ గారు సహస్రమ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదు. జరిగితే మాత్రం నేను సహించను. లక్ష్మి, ఈరోజు నా కొడుకు ఇలా తాగి వచ్చాడంటే కారణం నువ్వే. వాడి గుండెల్లో బాధకి కూడా కారణం నువ్వే. రేపు వాడు నీకు దూరంగా వెళ్తున్నాడు. తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. కానీ ఒక్కటి నిజం, వాడు వెళ్లేలోపు విడాకుల మీద సంతకం పెట్టిస్తాను.